హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్కే వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఈరోజు మా కాలేజ్లో అయితే ఒక ఇండస్ట్రీ విజిట్ అయితే మేమైతే వెళ్తున్నాం. మా కాలేజ్ నుంచి అయితే ఒక 4 బస్సెస్లో మేమైతే అందరం అయితే వెళ్తున్నాం. మస్తు మంచిగా మొత్తం ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ అయితే ఈ ట్రిప్కి అయితే మేమైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఫైనల్గా ఇండస్ట్రీ దగ్గరికి అయితే మేమైతే వచ్చినాం. చూడండి, అమూల్ పాలు, అమూల్ మిల్క్. ఇక్కడనైతే మనకైతే ఇక్కడ పాలు, పెరుగు, అలాగే పన్నీర్, ఈ 3 ఐటమ్స్ అయితే తయారవుతాయి అని చెప్పేసి వీళ్ళైతే మనకైతే చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకోండి, మొత్తం ట్రక్స్ అయితే ఉన్నాయి మిల్క్. చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. మీకైతే మొత్తం డీటెయిల్గా వీడియో అయితే చూపిస్తా, చూడండి. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే ఆటో నుంచి అయితే ట్రేస్ అయితే బయటకైతే తీస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ పక్కన చూస్తే ఇక్కడ మీకు ఇందాక చూపించిన 2 క్యాంటర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మిల్క్ను అయితే అన్లోడ్ చేసి అయితే వెళ్ళిపోతుంది. ఇక మనకు ఫస్ట్ ప్రాసెస్ చేసి అయితే పన్నీర్ ఎలా రెడీ అవుతుందో చూద్దాం. ఓకేనా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అయితే పన్నీర్ ఎలా రెడీ అవుతుందో మొత్తం ఇక సెటప్ మొత్తం ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ 2 ఉన్నాయి కదా, దీంట్లో అయితే పన్నీర్ అయితే రెడీ అవుతుంది. यहाँ से निकाल के वो डाल देते ब्लॉक में ब्लॉक में
ప్రైజెస్ ఇట్లా పెట్టుంటాను మధ్యలో డిఫరెన్స్ అనిపిస్తుంది. एक्सपायरी डेट है, MRP एक्सपायरी डेट है. हैप्पी बर्थ एक ब्लॉक दे दो बीच मिडल वाला मिडल बीच वाला सेंटर का एक दे दो. अरे एक दो ब्लॉक दे सेंटर का. हाँ ये जैसे है कितना, ये जनरली ये कटिंग साइज है 200 ग्राम का. 500 वाला बड़ा है. अभी इसमें क्या है 200 ग्राम से कम ज़्यादा है तो एड ऑन वेट डालेंगे थोड़ा. जैसे कितना है ज़्यादा है तो इसको कट करना पड़ेगा. ठीक है तो करेक्ट वेट उसको डाल के अभी ये पाउच है, ये पाउच में डालेगा. डाल दिया. अभी इसको वैक्यूम पैक करेंगे. इसको मशीन में दे दो ना, वैक्यूम पैक करके दे दो. वैक्यूम ఇప్పుడు మెత్త ఉంది. అదే ఫ్రెండ్స్, ఇక పన్నీర్ అయితే సెక్షన్ అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి అయితే మనకు మిల్క్ అలాగే పెరుగు ఎలా తయారవుతుంది అని అయితే మీకైతే చూపిస్తా. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, ఇందులో మిల్క్ అయితే మొత్తం స్టోర్ అయి ఉంటుంది. మిల్క్ ప్లస్ వాటర్ ఇవనేది అయితే మన మిల్క్ వాటర్ మిక్స్ అయ్యేది మనకు కిందికి అయితే వస్తాయి. కింద అయితే మనకు ప్యాకింగ్ అనేది అయితే జరుగుతుంది. అయితే అది కూడా మీకు చూపిస్తా. ఇక మనమైతే ఇప్పుడు కిందికి అయితే వెళ్తున్నాం. కిందికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా ఇక్కడ మనకు మిల్క్ ఎలా ప్యాక్ అవుతుంది, అలాగే కార్డ్ ఎలా ప్యాక్ అవుతుంది అది మీకు చూపిస్తా. ఓకేనా, లెట్స్ గో. ఇక్కడ చూసుకున్నా మనకు ఎక్సలరేటర్
ये कट पैकेट है ना, दही दही पैकेट है, दही पैकेट। दही पैकेट ఇక్కడ బ్లాస్ట్ రూమ్ నుండి ఇక్కడ నుండి అది కోల్డ్ రూమ్ అన్నది. కోల్డ్ రూమ్ అంటే ఏంటంటే 5 డిగ్రీస్ టెంపరేచర్ బిలో 5 అంటే అదే ఇక్కడ మైనస్లో ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ ఓకే వెళ్ళింది అనుకుంటే దాన్ని డైరెక్ట్ కోల్డ్ రూమ్లో చూపిస్తాం. అక్కడికి వెళ్ళింది అంటే డైరెక్ట్ అది రెడీ ఫండర్ తీసుకోవాలి. అందులో ఉన్న ప్రోడక్ట్ ఎంత థర్డ్ ఉన్నా అదంతా రెడీ ఫండర్ తీసుకోవాలి. ఇందులో మాత్రం అండే టెస్టింగ్ అన్నట్టు అంటే దీనికి టెంపరేచర్ రాలేదు. ప్రొడక్షన్ లెక్క యూపీ వాళ్ళని ఎందుకు పెట్టి తెలంగాణలో ఎందుకు పెట్టి అంటే ఇక్కడ మాకు ఏం సార్ డ్యూటీ అందుకనే అందరినీ చెప్పాలని డోర్ క్లోజ్ చేయండి టెంపరేచర్ డౌన్. ఫ్రెండ్స్ ఇక్కడతో ఇక మన వీడియో అయితే ఎండ్ అయిపోయింది. ఇది లాస్ట్ స్టెప్ ఇదే. ఇక మొత్తం ప్రోడక్ట్ తయారైన తర్వాత అయితే ఎక్స్పోర్టేషన్ అని అయితే ఉంటుంది కదా, ఇదే లాస్ట్. ఇక ఈ వ్యాన్లో అయితే వీలైతే ప్రోడక్ట్ని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే ఎవరు కూడా చూడలేరు అసలు, జస్ట్ ప్రోడక్ట్ తయారైన తర్వాతనే చూస్తారు. కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే మొత్తం మీకోసం అయితే షూట్ చేసిన.